తెలంగాణ కమలం పార్టీలో రాజకీయ సమీకరణలు మారనున్నాయా? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పర్ఫార్మెన్స్ చూపిన లీడర్లకు పార్టీలో ప్రయారిటీ పెరుగుతుందా? మంచి ఫలితాలతో ఎన్నికల్లో సత్తా చాటిన నేతలపై అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందా? కాంగ్రెస్ బీఆర్ఎస్లను బలంగా ఎదుర్కొని సత్తా చాటిన బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డికి అధిష్టానం నుంచి ఫోన్ రావడం దేనికి సంకేతం? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పర్ఫార్మెన్స్ ఆశించిన మేర లేకపోయినా గత ఫలితాలతో పోల్చితే మాత్రం బెటర్ పొజిషన్లోనే ఉంది. అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లను తట్టుకుని గ్రామాల్లో హోరాహోరీగా తలపడింది. గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనీసం 100 సర్పంచ్లు కూడా లేని బీజేపీ ఏకంగా ఇప్పుడు జరిగిన 3 విడతల్లో దాదాపు 690కి పైగా సర్పంచ్లు గెలిచామని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. కొన్ని జిల్లాల్లో ఆశించిన స్థాయిలో పార్టీ ప్రభావం చూపకపోయినప్పటికీ మరికొన్ని జిల్లాల్లో మాత్రం బీజేపీ బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా నిర్మల్, కరీంనగర్, నారాయణపేట, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో మెరుగైన ఫలితాలు సాధించింది. దీంతో లోకల్ వార్ రిజల్ట్స్ ఆయా ప్రాంతాల్లోని పార్టీ నేతల్లో క్యాడర్లో జోష్ నింపినట్టయింది. స్థానిక సమరంలో సత్తాచాటి పార్టీని గౌరవప్రదమైన స్థాయిలో నిలబెట్టిన నేతల పనితీరుపై అధిష్టానం సమీక్ష చేపట్టినట్టు సమాచారం. ముఖ్యంగా బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిపై పార్టీ హైకమాండ్ ప్రశంసల జల్లు కురిపిస్తోంది. నిర్మల్ జిల్లాలో 213 సర్పంచ్లను గెలిపించి తన మార్కు చూపించగలిగాడు. స్మార్ట్ వర్క్ తో మునుపెన్నడూ చూడని కమల సునామీని సృష్టించడంలో ఆయన రాజకీయ చతురత స్పష్టంగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో స్ట్రీట్ ఫైటర్, రాష్ట్ర స్థాయిలో స్టేట్ లీడర్, ఇలా డబుల్ పవర్తోనే అధిష్టానం దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు ఏలేటి. ఒక్క నిర్మల్ నియోజకవర్గంలో 128కి గాను 80 సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకున్నారు. నిర్మల్ జిల్లా ఇప్పుడు బీజేపీకి కమలకోటగా మారిందని జోరుగా చర్చ జరుగుతోంది. ఇదంతా మహేశ్వర్ రెడ్డి గ్రౌండ్ వర్క్, స్మార్ట్ వ్యూహానికి నిదర్శనంగా చెప్పుకుంటున్నారు. ఈ అనూహ్య ఘనతపై బీజేపీ జాతీయ అగ్రనేత బిఎల్ సంతోష్ స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. గ్రౌండ్ లెవెల్ రియల్ లీడర్ గా అధిష్టానం నుంచి ఆయనకు గుర్తింపు దక్కింది. క్యాడర్ ని సమన్వయం చేసిన తీరుపై అధిష్టానం సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కానీ మహేశ్వర్ రెడ్డి అంటే కేవలం ఎన్నికల గెలుపు మాత్రమే కాదు, ప్రజా సమస్యలపై ఆయన పోరాటాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన హిల్ట్ పాలసీపై ఫస్టే గళం విప్పి పాలసీలో దాగి ఉన్న కుట్ర కోణాన్ని బట్టబయలు చేశారు ఏలేటి. ఇది ప్రజాధనం వృధాకు పక్కా ప్లాన్ అని సమగ్రంగా విశ్లేషించి గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీశారు. మెస్సీ పర్యటనపై మహేశ్వర్ రెడ్డి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూనే నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. సింగరేణి సొమ్ము వృధాపై సమరభేరి అంటూ గళం వినిపించారు. మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కోసం సింగరేణి సంస్థ నిధులు దుర్వినియోగం చేయటాన్ని వ్యతిరేకించి నిరసనకు దిగారు. ఆయన చూపిన నిబద్ధత, తెగువ ఢిల్లీ దృష్టిని మరింత ఆకర్షించి ఇప్పుడు బీజేపీలో కీలక నేతగా పట్టు సాధించేలా చేశాయట. నిర్మల్లో పార్టీ గెలుపునకు తనదైన ముద్ర వేసిన ఆయనకు పార్టీలో ప్రాధాన్యత కనిపిస్తోంది. పార్లమెంట్ సమావేశాలు, ప్రధాని మోడీ విదేశీ పర్యటన తర్వాత ఆయన ఢిల్లీకి పయనం కానున్నారనే ప్రచారం పార్టీలో నడుస్తోంది. పార్టీ అధిష్టానాన్ని కలిసి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, రాబోయే జీహెచ్ఎంసీ, మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ వ్యూహాలపై చర్చించే అవకాశం ఉందట. అంతేకాదు మహేశ్వర్ రెడ్డికి అధిష్టానం నుంచి ఫోన్ రావటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇది కేవలం అభినందనలకే పరిమితమా, లేక పార్టీ లోపల కొత్త బాధ్యతలు, ఆయన పాత్ర పెరుగుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవైపు స్ట్రీట్ ఫైటర్గా ప్రజల పక్షాన గొంతెత్తుతూ, మరోవైపు స్టేట్ లీడర్గా పార్టీని విజయపథంలో నడిపిస్తూ బీజేపీలో ఆశాకిరణంగా కార్యకర్తలో హై వోల్టేజ్ జోష్ నింపారట ఏలేటి. రానున్న రోజుల్లో తెలంగాణ బీజేపీ రాజకీయాల్లో తన పాత్ర కీలకమయ్యే అవకాశం ఉండబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే తెలంగాణ కమలం పార్టీలో ఇకపై మాటల కన్నా మైదానంలో చేసిన పనికే ప్రాధాన్యత పెరుగుతుందనే సంకేతాలతో భవిష్యత్ రాజకీయాల్లో కీలకంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.